2029 ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. కొత్త నేషనల్ టీం నితిన్ నబీన్ నాయకత్వంలో రిలేటివ్లీ యంగర్ టీంను బీజేపీ బిల్డ్ చేసింది. సో భారతీయ జనతా పార్టీ తన ఆయుధాలను పదునెక్కిస్తుంది. ఎందుకంటే నియర్లీ 2 years అయిపోయింది. ఇక మరో 2 years జరిగితే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వాతావరణమే ఉంటుంది. సో ఈలోగా ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైన బ్యాటిల్స్ ఉన్నవి. ఆ తర్వాత 28లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అందువల్ల ఒక రకంగా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. సో టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ అనుభవం ఉన్నది. 400 సీట్లు, 400 సీట్ల నినాదం ఇస్తే 240కి చతికిల పడింది బీజేపీ. అందులో ఓవర్ కాన్ఫిడెన్స్కు అవకాశమే లేదు. అయితే ఈసారి బీజేపీ వెపన్స్ ఏముంటాయి అనేది క్వశ్చన్. సహజంగా బీజేపీ ఎమర్జ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడేటువంటి వెపన్స్ 2 ప్రధానమైనవి. ఒకటి హిందుత్వ, 2 నేషనలిజం. నేను చాలా వీడియోలో చెప్పినట్లు ఈ 2 గతంలో ఉన్నంత శక్తివంతంగా ఇప్పుడు ఉంటాయా అనే ప్రశ్న బీజేపీని వేధిస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఆపడం, వెస్ట్ ఏషియా వార్లో భారత పాత్ర లేకపోవడము, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అటాక్స్, నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని ఆశించిన స్థాయిలో స్పందించలేకపోవడము, ఇటీవల పరిణామాలన్నీ రామ మందిర విరాళాల్లో చోరీ, సో కాక్రోచ్ల ఉద్యమము. ఈ నేపథ్యంలో ఇదివరకులాగా హిందుత్వ, నేషనలిజం దీనికి రకరకాల రూపాలని వెతుక్కుంటే సరిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క డైమెన్షన్ను దీన్ని ముందు పెడితే సరిపోయేది. కానీ ఇప్పుడు కూడా అవి మాత్రమే సరిపోతాయా? మధ్యలో గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి వికసిత భారత్ వరకు వచ్చాం. మీరు ఇప్పుడు గమనించండి, ఎక్కడా గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రస్తావన కూడా రావడం లేదు. సో ఇప్పుడు ఏమి చేయబోతుంది భారతీయ జనతా పార్టీ అనేది క్వశ్చన్. చూస్తుంటే తన ఓల్డ్ ప్లేబుక్లో ఉన్నటువంటి వెపన్స్ హిందుత్వ, నేషనలిజాన్ని ఎలాగూ కంటిన్యూ చేస్తుంది. దానికి కొత్త రూపాన్ని వందే మాతరం రాజకీయాలలో తీసుకొచ్చింది. ఎందుకంటే వందే మాతర పాలిటిక్స్ అటు జాతీయ భావాలను, ఇటు మతవాద దృక్పథాల్ని మేళవించినటువంటి ఇష్యూగా బీజేపీ ప్రజెంట్ చేస్తోంది. ఎందుకంటే 6 స్టాంజాస్ కంపల్సరీ పాడడం వల్ల హిందూ దేవతల్ని స్తుతించాలి అంటే అభ్యంతరం ఏమిటి? అంటే ప్రతిపక్షాలకు హిందూ దేవతల్ని పొగడడం ఇష్టముండదా అనేటువంటి ఒక ప్రశ్న వేయడం ద్వారా అటు హిందుత్వ, ఇటు నేషనలిజం, దేశభక్తియుతమైన సాంగ్ పైన వివాదాన్ని తీసుకురావడం అనేది ఒక ఎత్తుగడగా తెస్తున్నారు. ఇప్పుడు ప్రధానమైన అస్త్రంగా హిందుత్వ ప్లస్ నేషనలిజాన్ని కలిపిన అస్త్రంగా వందే మాతర రాజకీయాలు రాబోతున్నాయి. ఇది మొదటిగా బీజేపీ వాడేటువంటి తన ఓల్డ్ ప్లేబుక్లో ఉన్నటువంటి ఆయుధము. రెండవది, గతంలో లాగా చైనా, పాకిస్తాన్లను సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతుందా అనేదే ప్రశ్న. మీరు గమనించండి, ఇటీవల బెంగాల్, అస్సాం లాంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన పాకిస్తాన్ పేరు మనకెక్కడా పెద్దగా వినబడలేదు. చొరబాట్లు అని బంగ్లాదేశ్ను ఉద్దేశించి ఎక్కువ మాట్లాడారు తప్ప పాకిస్తాన్, చైనాలు ఫిగర్ కాలేదు. దీనికి కారణం ఏంటి? సో భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎజెండాలో మొదటి నుంచి ఉన్న ఈ చైనా, పాకిస్తాన్లు ఎందుకు వెనక్కిపోయాయంటే గ్లోబల్ డిప్లొమసీలో వచ్చినటువంటి మార్పులు. ట్రంప్ దెబ్బతో, యునైటెడ్ స్టేట్స్ పాకిస్తాన్ నెక్సెస్తో పెరుగుతున్న యుఎస్ వ్యతిరేకత, భారత్ పట్ల అమెరికా అనుసరిస్తున్న ఫారిన్ పాలసీ నెగటివిజం వల్ల ఇవాళ అనివార్యంగా మోడీ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే మోడీ చైనా వైపు చూడడం మొదలుపెట్టాడు. మీరు గమనించండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి 7 ఏళ్ళు వెళ్ళని మోడీ ఏకంగా చైనా వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇయర్లోనే బ్రిక్స్ సమ్మిట్కు మీకు జింపింగ్ కూడా వస్తున్నాడు. సో ఆల్రెడీ రష్యా, చైనా నెక్సెస్ పెరిగిన తర్వాత అనివార్యంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి యాంటీ చైనా పోస్టరింగ్ చేపట్టడం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే చైనాను వ్యతిరేకిస్తే చైనాకు అత్యంత మిత్రదేశమైన రష్యా కూడా వ్యతిరేకమవుతుంది.
అమెరికా ఆల్రెడీ ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నాడు. ఇంకా దేశం ఐసోలేట్ అవుతుంది కనుక ఒక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీకి ఉండే ఒక సహజ ఇబ్బంది. ప్రతిపక్షంలో ఉంటే యాంటీ చైనా రెటోరిక్ కంటిన్యూ చేసేవారు. అధికారంలో ఉన్న పార్టీ కనుక గ్లోబల్ డిప్లొమాటిక్ ఫాలోఅవుట్ ఉంటుంది కనుక చేయలేకపోతున్నారు. సో అందువల్ల ఇండియా చైనా ట్రేడ్ మళ్ళీ గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ తర్వాత తగ్గింది. ఇప్పుడు మళ్ళీ భారీగా పెరుగుతోంది. ఇప్పుడు చైనా ఇండియా ట్రేడ్ మామూలుగా పెరగడం లేదు. చైనా డిపెండెన్సీ అనేది మోడీ ప్రభుత్వం ఇప్పుడు గణనీయంగా పెంచింది. ఇక పాకిస్తాన్పై కూడా ఎందుకు మరి మాట్లాడడం లేదు గతంలో లాగా అంటే దానికి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఎదురైంది. ఏమన్నా పాకిస్తాన్ గురించి మాట్లాడితే మరి ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు, అది కంటిన్యూ చేయొచ్చు కదా. పహల్గామ్ దాడుల తర్వాత కామానే తప్ప ఫుల్ స్టాప్ కాదన్నారు కదా. మరి ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు హత్యాకాండ జరిపిన మరి ఆపరేషన్ సింధూర్ ఎందుకు మొదలు కాలే అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. పైగా ఇవాళ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి పాకిస్తాన్తో ఘర్షణ పడదామా అంటే పాకిస్తాన్ వెళ్ళి సౌదీ అరేబియాతో తుర్కీతో కలిసి కొత్త సెక్యూరిటీ ప్యాక్ట్ కుదుర్చుకొని ఇవాళ మనకు ఒక సమస్యగా మారింది. అలా అమెరికా ట్రంప్ పాకిస్తాన్కు మధ్య నెక్సెస్ కూడా మనకు డిప్లొమాటిక్ ఆప్షన్స్ను తగ్గించేసింది. అందువల్ల మారిన ఈ గ్లోబల్ డిప్లొమసీ మిడిల్ ఈస్ట్లో వచ్చిన పరిణామాలు, మక్కా ఒప్పందము, అమెరికా పాకిస్తాన్ల మధ్య పెరిగిన సాన్నిహిత్యము, ఈ పాకిస్తాన్ వెస్ట్ ఏషియా వార్ను ప్రధాన మీడియేటర్గా ఎమర్జ్ కావడము. సో ఈ డిప్లొమసీలో పాకిస్తాన్ సాధించిన పైచేయి కాస్త మనకి ఇవాళ ఛాలెంజ్గా మారిపోయింది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఆపరేషన్ సింధూర్ తరహా యాక్టివిటీ చేయడం ఛాలెంజింగ్గా ఉంది. అందుకే మీరు గమనించండి. సో పాకిస్తాన్ పైన ఎక్కువ అటాక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఆపారు ఆపరేషన్ సింధూర్, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టారు, పాకిస్తాన్ సంగతి తేల్చవచ్చు కదా. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆ దూకుడుగా ఉండడం సాధ్యం కాదు. సంయమనాన్ని పాటించక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. దట్ డజంట్ మీన్ రేపు పాకిస్తాన్ నిజంగానే దుర్మార్గాలకు పాల్పడితే మోడీ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని కాదు, ఉండకూడదు కూడా. కానీ ఉన్న సిచ్యువేషన్ ప్రెసిపిటేట్ కాకుండా జాగ్రత్త పడాల్సిన డిప్లొమాటిక్ అవసరం కూడా అధికారం ఉన్న పార్టీకి ఉంటుంది. సో బంగ్లాదేశ్లో వచ్చిన పరిణామాలు కూడా మనకు కొన్ని ఇబ్బందులు మొదలు పెడుతున్నాయి. సో అందువల్ల గతంలో లాగా చైనా పాకిస్తాన్లు ఉపయోగపడవు. అందుకొరకు మరి ఏం చేయాలి ఇప్పుడు? అందుకే సెకండ్ వెపన్గా పట్టుకొస్తున్నది ఏంటంటే దిమాగీ నక్సల్స్, అర్బన్ నక్సల్స్, నక్సలైట్స్. అంటే బయటి శత్రువులను ఉపయోగించుకొని రాజకీయ ప్రతిపక్షాన్ని దేశద్రోహులుగా చిత్రీకరించడంలో ఇబ్బందులు ఉన్నాయి కనుక అంతర్గత శత్రువును సృష్టించి ప్రతిపక్షాన్ని దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ఎత్తుగడ బీజేపీ అనుసరిస్తుంది. అందుకే మీరు గమనించండి, అర్బన్ నక్సల్స్ నుంచి మొదలుకొని ఇప్పుడు దిమాగీ నక్సల్స్ వరకు మోడీ వచ్చాడంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని పొలిటికల్ అపోజిషన్, గతంలో చైనా ఏజెంటు, పాకిస్తాన్ ఏజెంటు అన్నవారు ఇప్పుడు నక్సల్ ఏజెంటు అని మొదలు పెడుతున్నారు. సో అందువల్ల ఒక ఎనిమీని ప్రజెంట్ చేసి ఆ ఎనిమీతో అపోజిషన్కు ముక్కైందని చెప్పి వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం అనేది బీజేపీ జనరల్గా చేసేటువంటి ఎత్తుగడ. గతంలో మనకు చైనాకు పాకిస్తాన్ను కొత్తగా శత్రువులుగా చూపెట్టాల్సిన అవసరం లేదు కనుక చైనా పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ అపోజిషన్ చెప్పారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఇంతకుముందే చెప్పారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్నే బీజేపీ ఆహ్వానించింది. బీజేపీ ఆహ్వానం మేరకే భారతదేశంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషను బీజేపీ కార్యాలయానికి కూడా వెళ్ళింది, ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఇక చైనా ఏజెంట్లను ఇంకోనంటే ఎట్లా పరిష్కారం అవుతుంది? ఏకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్తో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి జాతీయ కార్యవర్గాల్లో కూర్చుని జాతీయ కార్యాలయాల్లో చర్చలు జరిగాక, సో అందువల్ల ఇప్పుడు అంతర్గత శత్రువుగా నక్సల్స్ను చూపెట్టి ఆ మావోయిస్టులను చూపెట్టి వారితో పొలిటికల్ అపోజిషన్ కుమ్ముక్కైందని చెప్పడం రెండో వ్యూహం. మూడో వ్యూహం ఏంటంటే ప్రతిపక్షాన్ని అన్ని రకాలుగా బలహీనపరచడం. అందుకే మీరు చూడండి, గతంలో ఎన్నడూ లేని రీతిలో చాలా అగ్రెసివ్గా అపోజిషన్ పార్టీ ఎంపీలను గెలిచిన వెంటనే లాగేసుకుంటున్నారు, రాజకీయ పార్టీని చీల్చేస్తున్నారు. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చారు,
ఫార్మల్గా శివసేనను ఎన్సీపీని చీల్చారు, తృణమూల్ కాంగ్రెస్ను చీల్చారు, ఆప్ను చీల్చారు, సమాజ్వాదీ పార్టీపై కూడా దృష్టి పెట్టారు. సో అందువల్ల థర్డ్ ఫినామినగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని లాగేయడం, ప్రతిపక్ష పార్టీలు ముక్కలు చేయడం, ప్రతిపక్ష కూటమిలో ఉన్న సవాళ్లను డిఫరెన్సెస్ వాడుకోవడం, డిఎంకేను దగ్గర తీసేటువంటి ప్రయత్నం కూడా అందులో భాగమే. అందువల్ల ఫ్రాగ్మెంటింగ్ అపోజిషన్, వీకనింగ్ అపోజిషన్ బీజేపీకున్న థర్డ్ స్ట్రాటజీగా కనబడుతుంది. అంటే అపోజిషన్ ఏ రకంగానైనా దెబ్బతీయడం అనేది. నాలుగవది ఇన్స్టిట్యూషనల్ అనుకూలతను పెంచుకోవడం, డీలిమిటేషను, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను, ఈ వీటి ద్వారా తనకు అనుకూలమైనటువంటి సంస్థాగత ఏర్పాట్లు చేసుకోవడం. అస్సాంలో చూసాం మీకు డీలిమిటేషన్ ద్వారా క్లియర్గా ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీట్లను తగ్గించి బీజేపీ ఎత్తుగడగా తన బలాన్ని కన్సాలిడేట్ చేసుకుంది. ఇది రిలీజియస్ యాంగిల్లోనే కాదు, జమ్మూ కాశ్మీర్లో కూడా రిలీజియస్ యాంగిల్లో జరిగింది. జమ్మూలో సీట్లు ఎక్కువ పెరిగాయి, కాశ్మీర్లో తక్కువ పెరిగాయి. కానీ ఇతరత్రా కూడా కాన్స్టిట్యున్సీలను రీడ్రా చేసే క్రమంలో మీకు తనకు అనుకూలమైనటువంటి ప్రాంతాలను ఒకచోట కన్సాలిడేట్ చేయడం ద్వారా మీకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో ఉండే ఎలక్టోరల్ జాగ్రఫీని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అన్నది బీజేపీ వ్యూహం. అలాగే ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా తనకు ఓటు వేయరనుకునేటువంటి వర్గాలపైన ప్రత్యేకంగా కేంద్రీకరించి వారి ఓట్లను గల్లంతు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. దేశం మొత్తం మీద కూడా ఈ విమర్శలు వినబడుతున్నాయి మీకు. అందువల్ల ఈ ఎలక్టోరల్ జాగ్రఫికల్ ల్యాండ్స్కేప్ను తనకు అనుకూలంగా మలచుకోవటానికి చాలా వ్యూహాత్మకంగా బీజేపీ పనిచేస్తుంది. ఆఖరికి హిందీ హార్ట్లాండ్లో సీట్లు పెంచడం ద్వారా, డీలిమిటేషన్ ద్వారా, ఇది ఎంత మేర సక్సెస్ చెప్పలేం, కానీ ఓ పెద్ద ప్రయత్నం గతంలో పార్లమెంట్లో జరిగింది. అది ఫెయిల్ అయ్యాక అప్పుడు యునైటెడ్ అపోజిషన్ విజయవంతంగా ఆపగలిగింది. ఇప్పుడు వీకెండ్ అపోజిషన్ను ఆసరాగా తీసుకొని డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టడం ద్వారా నార్త్ ఇండియా తనకు బలమైన హిందీ రాష్ట్రాల ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ను పెంచాలి అనేటువంటి ఎత్తుగడగా ముందుకు వస్తున్నారు. ఐదవది, ఇప్పటికే ఉమెన్ ఓటర్లను మోడీ నాయకత్వంలో బీజేపీ లబార్తీ పాలిటిక్స్ ద్వారా గణనీయంగా ఆకర్షించింది. దేశవ్యాప్తంగా నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్పే చాలా చోట్ల ఉమెన్ ఓటర్స్ను బీజేపీ ఎక్కువ తెచ్చుకోగలిగింది. అందులో ఎథికల్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయగలిగింది. బట్ ఇప్పుడు ఆ ఓట్ను మరింత కన్సాలిడేట్ చేసటానికి ఉమెన్ రిజర్వేషన్లను కూడా తీసుకొచ్చి ఆ ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టి మహిళల రాజకీయ సాధికారికత తానే సాధించానంటూ ఉమెన్ ఓట్ బ్యాంకును బిల్డ్ చేసుకోవాలనేది ఐదవదిగా కనబడుతోంది. అందువల్ల బీజేపీ రాబోయే 2029 బ్యాటిల్కు రెడీ అవుతున్నట్టుగా కనబడుతుంది.